పట్టుకుంటావునా? దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మేము ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్న రోజు, అంటే నవీన్కి ఎప్పటి నుంచో బండి తీసుకోవాలని చాలా ఆశ ఉండే. ఎప్పుడు నాతో అలిగేవాడు, నాకు బండి ఇప్పియవు, అందరికి ఉంది నాకు ఇప్పియవు అని ఊకే అలిగేవాడు. నేను అనేది, ఏదో ఒక రోజు దేవుడి చిత్తం అయితే నీకు కావలసిన అవసరం వచ్చినప్పుడు, దేవుడే ఒకవేళ ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా తీసుకుందులే అని నేను అనేదాన్ని. కానీ ఎందుకంటే ఆయన ఏజ్లో ఇస్తే ఎట్లా బాగుండదు అన్నట్టుగా నా ఉద్దేశం ఉండేది. అయితే అయ్యగారు ఏమన్నాడు ఉండి, అమ్మ మేము ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్న రోజు ఖచ్చితంగా ఈ సంవత్సరం వల్ల బండి ఇంకా వేరే వస్తువులు కూడా మీరు కొంటారమ్మా అన్నాడు. ఆయన నేను నమ్మకం పట్టలే, అసలు తీసుకోవడం నాకు ఇంట్రెస్టే లేదు, అసలు ఎందుకు అయ్యగారు ఇట్లా చెప్తున్నాడని నేను పెద్ద పట్టించుకోలేదు. అయితే నవీన్ చేస్తున్న పనిలో ఆయన ఉండి జీతం సరిపోవట్లేదు, వేరే వాళ్ళతో అన్నాడంట, నాకు జీతం సరిపోవట్లేదు, నేను వెళ్ళిపోతానో ఏమో అన్నట్టుగా అన్నాడంట. అయితే ఆ తమ్ముని కూడా ఇంకొక ఆయన చెప్పిండంట, ఇట్లా సంగతి నవీను వెళ్ళిపోవాలనుకుంటున్నాడు మీ కానించి అని. అంటే ఎందుకంటే ఆ తమ్ముడు ఉన్నా లేకున్నా నవీను పని మొత్తం చేసుకోగలుగుతాడు అన్నట్టు. వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ మునిగంటకి ఉపవాసాలకు వచ్చినా కూడా మొత్తం ఈయనది మొత్తం అసలు పని వాళ్ళని తీసుకుపోయి చేయించడం అంతా. అయితే అలాంటి అబ్బాయిని మళ్ళీ నేను పోగొట్టుకుంటే ఎట్లనని ఆలోచించుకుంటూ ఏమో ఇక తనతో అనుకుంటే నాకు ఫోన్ చేసి అన్నాడు, అక్క ఇట్లా సంగతి నవీను వెళ్ళిపోతానని నీతో చెప్పిండంటే నాతో చెప్పలేదు తమ్మి, కాకపోతే జీతం సరిపోతలేదు అన్నాడని నేను అన్నా. అయితే నేనే పెంచాలని అనుకుంటున్నాక, కాకపోతే ఒకవేళ బండి తీసుకోవాలని ఆశ ఉంటే నేనే 50,000 అడ్వాన్స్ కట్టి నేనే ఇప్పిస్తాను, నెలకిన్ని కట్టుకోనిలే అని అన్నాడు. ఇక నేను అనుకున్న సరేలే, నా దూరగా కాకుండా దేవుడు మరిగా వాళ్ళ దూరగా తన ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాడేమని, ఇక సరే తమ్మి ఒకవేళ నేను తనని కనుక్కొని చెప్తాని నేను నవీన్ ఫోన్ చేస్తే, సరే అమ్మ ఒకవేళ అట్లనే ఇయ్యమను అని ఒకవేళ ముందు 50,000 కట్టి బండి ఇప్పించి మళ్ళీ జీతం పెంచిండు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.